お、一時や、おい。お、一時や、おい。జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు దేశ రాజధానిలో భారత రాష్ట్ర సమితి కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం తొలుత కార్యాలయంలో యాగం నిర్వహిస్తారు. అనంతరం 1:05 కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 1:30 వరకు అక్కడే ఉంటారు. ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లను మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఇతర నేతలు ఢిల్లీకి బయలుదేరారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, థ్యాంక్ యూ వెన్నెల. ఈ రోజు బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఆయన మరికొద్ది సేపట్లో బయలుదేరనున్నారు. ఆయన ఈ రోజు బీఆర్ఎస్ సెంట్రల్ ఆఫీస్ ను ఈ రోజు అధికారికంగా ప్రారంభించనున్నారు. అయితే ఈ భవనం ఇంకా నెల రోజుల సమయం అంటే పూర్తిగా నిర్మాణం అయితే కాలేదు. ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. అయితే వచ్చే నెలలో మంచి ముహూర్తాలు లేనందువల్లే ఈ నెలలో కేసీఆర్ ప్రారంభించడానికి అయితే ఈ రోజు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. దీని గురించి అన్ని ఏర్పాట్లు చేయడానికి ఆల్రెడీ ఢిల్లీలోనే ఆయన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ అయితే అండ్ మిగతా ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఢిల్లీలో ఉండి ప్రత్యేకంగా వీళ్ళని ప్రత్యక్షంగా పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. దాదాపు ఏర్పాట్లు అయితే అన్ని పూర్తిగా వచ్చాయి. ఈ రోజు 1:05 ఈ భవనాన్ని కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభించడానికంటే ముందుగా ఆయన శాస్త్రోక్తంగా కొన్ని పూజలు కూడా నిర్వహించనున్నారు. వాటిలో సుదర్శన యాగం అండ్ వాస్తు పూజలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తోంది. అండ్ బీఆర్ఎస్ ను దేశవ్యాప్తంగా విస్తృతపరిచే ముఖ్య ఉద్దేశంతో ఈ భవనాన్ని అయితే ఇక్కడ ఈ రోజు వీళ్ళు ప్రారంభిస్తున్నట్టు తెలుస్తా ఉంది. దేశ రాజకీయ క్రియాశీల పాత్ర పోషించాలి, బీఆర్ఎస్ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో విస్తరించాలనే ఒకే ఒక లక్ష్యంతో దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్, బీహార్, ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో విస్తృతపరచాలనే లక్ష్యంతో అయితే దీన్ని చేస్తున్నట్టు మాకు తెలుస్తా ఉంది. అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో ముందుకెళ్లాలని కూడా అటు శ్రీనగర్ అయితే కేసీఆర్ ఇప్పటికే సూచించినట్టు తెలుస్తుంది. ఈ భవనం 1:05 ప్రారంభించిన తర్వాత మొట్టమొదటిసారిగా కేసీఆర్ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో ఒక సమావేశం అయితే నిర్వహించే అవకాశం అయితే ఉంది. దాదాపు ఆ సమావేశం గంట పాటు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది మనకి. ఆ సమావేశం అనంతరం కేసీఆర్ యాక్చువల్లీ రేపు తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది హైదరాబాద్ కి. లేదా ఎవరైనా జాతీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీ అధినేతలు కానీ అపాయింట్మెంట్లు కనుక ఖరారైతే 2-3 రోజులు కూడా ఢిల్లీలోనే ఉండి దేశ రాజకీయాలపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే దేశ రాజకీయాల్లో నితీష్ కుమార్ కూడా ఒకవైపు వీళ్ళందరూ ప్రత్యామ్నాయం వైపు అంటే బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా వాళ్ళందరూ కూడా కూటమి అయితే ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. సో కేసీఆర్ ఆ కూటమిలో చేరుతారా లేదా ప్రత్యేకంగా కేసీఆర్ ఒక కూటమిని తయారు చేశారా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. నెల ఏదేమైనప్పటికీ ఈ రోజు అయితే అధికారికంగా ఈ భవనం అయితే ఓపెన్ చేయడానికి కేసీఆర్ అయితే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఇన్ని రోజులు కూడా టీఆర్ఎస్ గా ఆవిర్భవించిన తర్వాత ఇన్ని రోజులు కూడా ఒక అద్దె భవనంలో అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు అయితే నడిచారు. ఇక మీదట ఈ ఒక
శాశ్వత భవనం అయితే ఏర్పాటు అయింది కాబట్టి వేరే ఇతర నాయకులతో చర్చించడానికి కానీ లేదా సదస్సులకు కానీ సమావేశాలకు కానీ మీడియా సమావేశాలకు కానీ అన్నింటికీ అనువుగా ఉండేలాగా ఈ భవనాన్ని అయితే తీర్చిదిద్దారు. అండ్ ముఖ్యంగా కేసీఆర్ గానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గానీ ప్రత్యేకంగా ఇక్కడ సూప్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. అవి కాకుండా 18 అదనపు రూమ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవన్నిటికీ ఈ రోజు ఆయన ప్రారంభించనున్నారు. వెన్నెల. రైట్ రాజు, థ్యాంక్ యూ.